ప్రతి ఒక్కరికి ఒక అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఆ విధంగానే విస్టన్ అనే వ్యక్తికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. అతను ఇంటర్నెట్లో ఫేమస్ అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు. అతను 6,000 చెట్లను పెంచాడు. ఎవరైనా ప్రేమ కోసం తాజ్మహల్ కడతాడు, కానీ ఇతనేంటి చెట్లు పెంచాడు అనుకుంటున్నారు కదా. మరి ఇతని యొక్క పూర్తి స్టోరీ తెలిసిన తర్వాత ఇతని లవ్ స్టోరీ కూడా గ్రేటా కాదా అన్న విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి విస్టన్ యొక్క అమేజింగ్ స్టోరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. విస్టన్ హౌస్ మరియు ఆయన యొక్క భార్య యొక్క జానెట్ యొక్క స్టోరీ కూడా అందరి స్టోరీ లాగే స్టార్ట్ అయింది. విస్టన్ మరియు జానెట్ల వివాహం 1920లో జరిగింది. పెళ్ళైన తర్వాత వీరు వాటన్ హిల్స్ పైన ఉన్న ఫామ్ హౌస్ లో నివసించేవారు. మీరు నమ్మకపోవచ్చు గానీ వీరి యొక్క ఫామ్ హౌస్ 112 ఎకరాల్లో విస్తరించి ఉంది. వారు తమ యొక్క జీవితంలో 44 సంవత్సరాలు ఒకరితో ఒకరు హ్యాపీగా జీవించారు. ఇద్దరు కలిసి ఆ ఫామ్ హౌస్ ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. కానీ జానెట్ కి 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ వారిద్దరి జీవితంలో కష్టమైన రోజులు మొదలయ్యాయి. ఎటువంటి రోగం లేకపోయినా గానీ జానెట్ యొక్క గుండె ఆ వయసులో పనిచేయడం ఆపేసింది. ఆ తర్వాత 1954లో జానెట్ చనిపోయింది. జానెట్ లేకపోవడం వల్ల విన్స్టన్ ఒంటరైపోయాడు. ఇంత పెద్ద ఫామ్ హౌస్ లో అతను ఇప్పుడు ఒక్కడే నివసిస్తున్నాడు. ఇటువంటి బాధాకరమైన సమయంలో కూడా అతను తన యొక్క భార్య గుర్తులు ఆ ఫామ్ హౌస్ లో ఉండాలనుకున్నాడు. అప్పుడు అతని యొక్క బ్రెయిన్ లో ఒక ఐడియా వచ్చింది. విన్స్టన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదేంటంటే తన యొక్క ఫామ్ హౌస్ లో జానెట్ కోసం ఒక హార్ట్ ని నిర్మించాలనుకున్నాడు. ఇక అప్పటి నుండి అతను తన యొక్క ఐడియా మీద పనిచేయడం మొదలు పెట్టాడు. ఇక అతను చెట్లు నాటడం మొదలు పెట్టాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా అతను దాదాపు 6,000 చెట్లను తన యొక్క ఫామ్ లో పెంచాడు. వయసు ఎక్కువగా పెరిగింది కాబట్టి ఆ పని చేయడానికి అతను కొంతమందిని కూడా ఎంచుకున్నాడు. విన్స్టన్ స్పెషల్ ఓక్ ట్రీస్ ని నాటడానికి ఎంచుకున్నాడు. ఎందుకంటే ఓక్ ట్రీస్ చాలా దృఢంగా ఉంటాయి కాబట్టి. అతను ఎటువంటి షేప్ లో ఆ చెట్లు నాటడం మొదలు పెట్టాడంటే అది చూసి ప్రపంచం తన యొక్క జానెట్ ని గుర్తించుకోవాలని అనుకున్నాడు. అతను ప్రతిరోజు హాట్ ఎయిర్ బెలూన్ లో ఫామ్ హౌస్ పైకి వెళ్లి అక్కడ నుండి తను చేస్తున్న పనిని చూస్తూ ఉండేవాడు. అలా చూస్తూ చూస్తూ దాదాపు 150 ఫీట్ల పొడవైన హార్ట్ షేప్ ని నిర్మించాడు. సాధారణ ప్రజలు అక్కడ నుంచి చూస్తే అది హార్ట్ షేప్ లో ఉన్నట్టుగా కనిపించదు. ఈ హార్ట్ షేప్ లోని చెట్లు ఎప్పుడైతే పెద్దగా మొలిచాయో అప్పుడు ఇంటర్నెట్ లో ఇది వైరల్ గా మారింది. ఈ హార్ట్ షేప్ ని గూగుల్ మ్యాప్స్ లోంచి చూసినా గానీ కనిపిస్తుంది. ప్రస్తుతం నాసా కూడా దీన్ని స్పేస్ లోంచి కూడా ఈ హార్ట్ షేప్ ని చూసామని చెప్తుంది. చూశారు కదా, తన భార్య అయిన జానెట్ లేకపోయినా తనను ప్రపంచం గుర్తించడానికి విన్స్టన్ చేసిన ప్రయత్నం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.